వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర హోమ్స్. వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర హోమ్స్. ఇప్పుడు మీరు చూస్తోంది 200 గజాల్లో G+1 విత్ లిఫ్ట్తో వెస్ట్ ఫేసు 4 BHK. ఆ కనపడేదే మెయిన్ రోడ్డు. ఈసీఐఎల్ ఆర్ఎల్ నగర్లో మెయిన్ రోడ్డు ప్రక్కనే ఉంటుంది. దీని వెడల్పు 36, పొడవు 50. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 3600 ఎస్ఎఫ్టీ వస్తుంది. విత్ లిఫ్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ గజం వచ్చి 50,000 నడుస్తూ ఉంది. ఒక్కసారి ఎలివేషన్ చూద్దాం. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావలసిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. దీని పొడవు 18, వెడల్పు 18 పార్కింగ్ ఏరియా. రైట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము, స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చాము. ఇదంతా వాష్ ఏరియా. ఫాల్ సీలింగు. ఈ లెఫ్ట్ సైడ్ మనం లిఫ్ట్ కూడా ఇచ్చాము. ఈ పార్కింగ్ ఏరియాలో నుంచి మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది మెయిన్ హాల్. ఈ హాల్లో నుంచి మనం రైట్కి తిరిగితే 2 బెడ్రూమ్ల కింద మధ్యలో కామన్ వాష్రూమ్. ఫస్ట్ మనం రైట్ సైడ్ బెడ్రూమ్ చూద్దాం. ఈ బెడ్రూమ్ వచ్చే సైజు 13x14 ఉంటుంది. దీని సైజు వచ్చి దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. దీని ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాము. ఇది 12x12 దాకా ఉంటుంది. దీంట్లో అటక కూడా ఇచ్చాము పైన సామాను స్టోర్ చేసుకోవడానికి. ఈ 2 బెడ్రూమ్లకి మధ్యలో కామన్ వాష్రూమ్ ఇచ్చాము. ఇది కామన్ వాష్రూమ్. మళ్ళీ మెయిన్ హాల్లోకి వచ్చాము. మనం అంతా మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చాము. కిందంతా మార్బుల్ ఫినిషింగ్. ఇది టీవీ యూనిట్. హాల్లోంచి టీవీ యూనిట్ పక్క నుంచి లోపలికి వెళితే లెఫ్ట్ సైడ్న డైనింగ్ హాలు, రైట్ సైడ్న పూజ గది, దాని పక్కనే ఓపెన్ కిచెన్. 200 గజాల్లో విశాలమైన ఇల్లు కావలసిన వాళ్ళు తప్పకుండా నచ్చుతుంది. ఇంటి వెనకాల ఇది ఒక 4 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము. వాష్ ఏరియా కూడా ఇచ్చాము. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇదంతా కిచెన్. కిచెన్లో నుంచి మళ్ళీ పూజ గది, పూజ గదిలో నుంచి డైనింగ్ హాలు, ముందుకెళ్తే మెయిన్ హాలు. హాల్లో లెఫ్ట్ సైడ్ 2 బెడ్రూములు, మధ్యలో కామన్ వాష్రూమ్. మళ్ళీ పార్కింగ్లోకి వచ్చాము. ఒక్కసారి పైకి వెళ్ళి చూద్దాం. పైన కూడా 2 బెడ్రూమ్లు ఉన్నాయి. అది కూడా చూద్దాం. స్టెప్స్కి అంతా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. ఇది ఈసీఎల్కి 10 కిలోమీటర్లు ఉంటుంది. చెర్లపల్లి ఈసీఎల్కి 7 కిలోమీటర్స్. ఇది ఈసీఐఎల్కి 7 కిలోమీటర్స్ ఉంటుంది. చెర్లపల్లికి 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది పైన బాల్కనీలో కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. పైన కూడా లెఫ్ట్ సైడ్ నార్త్ సైడ్ సెట్ బ్యాక్ ఇచ్చాము. మళ్ళీ చుట్టూ తిరగటానికి. ఈ పార్కింగ్లో నుంచి మనం లెఫ్ట్ సైడ్ మళ్ళీ లిఫ్ట్, ముందుకు వెళితే మళ్ళీ మెయిన్ హాల్. ఈ హాల్ పెద్దగా ఉంటుంది. పార్కింగ్ కలిసి వచ్చింది కాబట్టి కింద దాని మీద పైన ఇంకా పెద్దగా విశాలంగా ఉంటుంది. దీంట్లో మళ్ళీ రైట్ సైడ్న యాజ్ ఇట్ ఈజ్గా 2 బెడ్రూములు, లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, మధ్యలో కామన్ వాష్రూమ్. ఇది రైట్ సైడ్ బెడ్రూమ్ ఇచ్చాము. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. దీని ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాము.
ఇది కామన్ వాష్రూమ్, 2 బెడ్రూముల మధ్యలో కామన్ వాష్రూమ్ ఇచ్చాము. ఇది మెయిన్ హాల్. మళ్ళీ మెయిన్ హాల్లో నుంచి లోపలికి వెళ్తే డైనింగ్ హాల్. ఇది స్ట్రైట్గా పూజ గది. దీని పక్కన రైట్ సైడ్ మళ్ళీ ఓపెన్ కిచెన్ ఇచ్చాము. కిచెన్లోంచి మళ్ళీ మనం వెనక్కి వెళితే వెనకాల 3 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము చుట్టూ తిరగటానికి. ఇంటి చుట్టూ అన్ని ఇళ్ళు. ఇది ఈసీఐఎల్ ఆర్ఎల్ నగర్లో ఉంది. ఇది 200 గజాల్లో కట్టిన G+1 4 BHK. ఈసీఎల్కి 7 కిలోమీటర్స్, చర్లపల్లి రైల్వే స్టేషన్ 5 కిలోమీటర్స్. దీని బడ్జెట్ వచ్చి 1,60,00,000 చెప్తున్నాము.